తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకి వెళ్తే పార్టీ పగ్గాలు వాళ్ళ పెద్ద పాప తీసుకుంటది అని చెప్పి ఒక ప్రముఖ యూట్యూబర్ ఒక తమ్నెయిల్ పెట్టి చెప్పిన దానికి అంశంలో దాన్ని ఏంటి సార్ అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతీయ గారు బాధ్యత తీసుకుంటారు అని కొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు జగన్ గారు కుమార్తె బాధ్యత పెద్ద అమ్మాయి బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు కొత్త చర్చ నడుస్తున్నారు. అంటే పాతది బోర్ కొట్టేసింది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్ట్ అయిపోతాడు, భారతీయ గారు బాధ్యత తీసుకుంటారు. ఇది కొన్ని రోజులు నడిచింది, రెండూ జరగలేదు. అంటే ఇంకా అది పాత వార్త అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి విలువ ఉండదు. ఇప్పుడు కొత్త వార్త, కుమార్తె వస్తుంది రాజకీయాల్లోకి అని. ఇది జరిగిన తర్వాత రెండో కుమార్తె వస్తుంది, ఆయనకి ఎన్నికలు వచ్చేస్తాయి. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోరికలు, ఏది ఆయన అరెస్ట్ అయిపోవాలని, ఆయన అరెస్ట్ అయితే భారతీయ గారు రావాలని, లేదా భారతీయ గారు కూడా అరెస్ట్ చేసేస్తారని, ఇట్లాంటి చర్చలు చేసి బతికే వాళ్ళు చాలా మంది అయిపోయినారు. రాజకీయ కారణాలతో బతికే వాళ్ళు కొంతమంది, యూట్యూబర్స్ పేరుతో బతికే వాళ్ళు కొంతమంది. ఇది బతుకు సమస్యగా మారిపోయింది. పరాణ జీవులు అంటారు వీళ్ళు. అంటే పాపులర్ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా తమ యూస్ వాటిని పెంచుకోవడం తప్ప దీంట్లో దమ్మిడి ఉండదు. ఎందుకు అంటున్నానంటే మాట, మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా. నేనైతే ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎట్లయినా సరే జగన్ అరెస్ట్ చేసేవాళ్ళు అనుకుంటే తప్ప ప్రభుత్వం టెక్నికల్ గా జరుగుతున్న ప్రచారానికి సిట్ ఏదైతే రెండో ఛార్జ్ షీటు, అనుబంధ ఛార్జ్ షీట్ లో ప్రస్తావిస్తున్న అంశాలు చూసినా, లేదా జరుగుతున్న ప్రాసెస్ చూసినా లోపలే ఉందో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. విచారించాల్సిన వరకు వస్తే రావచ్చు. ఎందుకంటే ఆ జగన్ గారిని అరెస్ట్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రికి ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్స్కి అక్కడ జరుగుతున్న విమర్శలకి ఏం సంబంధం లేదు. అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, విచారణలో ఉన్న వాళ్ళు అందరూ చెప్పేసినారు అని ఆయన కూడా విచారించడానికి పిలిస్తే, లేదా ఒకరోజు అరెస్ట్ చేస్తే చేయొచ్చు. కానీ బేసిక్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సహనిందితులు విచారణలో భాగంగా చెప్పే ఆరోపణలు, అంటే సహనిందితుల పట్ల ఇది సాక్ష్యంగా కోర్టు పరిగణించదు అని సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు చెప్పారు లేదు మనకు తెలియదు, మిథున్ రెడ్డి గారు చెప్పారు, భాస్కర్ రెడ్డి చెప్పేశారు కాబట్టి అరెస్ట్ చేసేస్తారు అంటారు. అది చల్లదు సాక్ష్యంగా. ఎప్పుడు జడ్జి ముందు వచ్చి అదే చెప్తే అవుతున్నారు. వాళ్ళు ఎవరిని చూసినా అట పరిస్థితి ఏం కనపట్లేదు. కాబట్టి ఏ కాంటెస్ట్లో చూసినా జగన్ గారిని అరెస్ట్ చేస్తారు. లేదు, చేయాల్సిందే మేము చేస్తామని ప్రభుత్వం అనుకుంటే చెయ్యొచ్చు. అట్లాంటి అరెస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఉండొచ్చు, అంతకుమించి కుదరదు. 2 నెలల 3 జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పార్టీలో ఇంకొకరు పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు శర్మిల గారు, విజయమ్మ గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు అట్లా జరుగుతుందనే చర్చ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసే అవకాశం లేదు. అరెస్ట్ చేసినా భారతీయ గారే బాధ్యత తీసుకోరు, పొలిటికల్ బాధ్యత భారతీయ గారే తీసుకోరు. ఇంకా కుమార్తె ఆడ తీసుకునేది భారతీయ గారే తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అవసరం లేదు. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శర్మిల గారు, విజయమ్మ గారు బయట వచ్చినచ్చు. రీజన్ ఆ రోజు పార్టీయే లేదు. అప్పుడే పార్టీ రాజకీయంగా ముందుకు వచ్చాడు, అరెస్ట్ చేసేసినాడు. ఇంకెవరు ఆయన వాయిస్ని ప్రజల్లో తీసుకెళ్ళాలంటే వాళ్ళిద్దరు తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీ, అరెస్ట్ అయ్యి జైల్లో 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు లోపల ఉండి. ఆ తర్వాత 14లో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, బలమైన ప్రతిపక్షం, జస్ట్ మిస్. 19లో ఏకపక్ష విజయం, అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోయిన 40% ఓటింగ్తో బలమైన నాయకుడు ఉన్నాడు. మళ్ళీ వస్తాడని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది కాబట్టి పార్టీ నడుపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే లోపల ఉంటారు, వీళ్ళు ములాఖత్తు పోతారు, జగన్ గారు ఏం చెప్పారని మెసేజ్ ప్రజలకు పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అరెస్ట్ అయిన పార్టీ నడుస్తుంది, ఆయన లోపల ఉన్న పార్టీ నడుస్తుంది. ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు భారతీ గారు ఎందుకు వస్తారు? అసలు భారతీ గారే రానప్పుడు ఇంకా కుమార్తె ఎందుకు రావాల్సి వస్తుంది? కాబట్టి రావాల్సిన అవసరం లేదు. అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో అందరూ రాజకీయంగా చైతన్యవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చైతన్యవంతుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. భారతీ గారు కూడా పొలిటికల్గా, ఎమోషనల్గా ఆమె చైతన్యవంతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయి. కాబట్టి నేచురల్గా ఏమనుకుంటారు, ఎప్పుడో ఒకసారి వీళ్ళు రాజకీయాల్లో అవసరమైతే రాజకీయ బాధ్యత తీసుకుంటారు. వాళ్ళకున్న కెపాసిటీ అది. వైఎస్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ లీడర్గా ఎమర్జీ కాగలరు అనేది ప్రూవ్ చేసుకున్నారు. జగన్ గారు ప్రూవ్ చేసుకున్నారు. శర్మిల గారు కూడా కాంగ్రెస్ లీడర్గా ప్రూవ్ చేసుకోకపోవచ్చు కానీ లీడర్గా ప్రూవ్ చేసుకున్నారు. విజయమ్మ గారు ప్రూవ్ చేసుకున్నారు. భారతీ గారు కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఆమె భుజస్కంధాల మీద పెట్టుకొని నడుపుతుంది. వీళ్ళందరూ రాజకీయాలు ఉన్నప్పుడు ఆమె కుటుంబాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి భారతీ గారు కూడా ప్రూవ్డ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కుమార్తె కూడా ఉంటాయి. కుమార్తె గారు కూడా ఎడ్యుకేషన్లో ఇంటర్నేషనల్ స్కూల్లో టాప్ అంటే మెరిట్లో సీట్ తెచ్చుకున్నారు, పేమెంట్ సీట్ కాదు. ఇద్దరు కుమార్తెలు కూడా బాగా చదువుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళకి కెపాసిటీ ఎందుకు ఉండదు?
కాబట్టి జగన్ గారికి క్వాలిటీస్ ఉన్నాయి, భారతి గారికి క్వాలిటీస్ ఉన్నాయి, కుమార్తెలకు కూడా ఉంటాయి. రాజకీయాల్లో వాళ్ళకి అవసరం అనుకుంటే, తప్పదు అనుకుంటే, ఎంకరేజ్ చేయాలనుకుంటే, ఎందుకంటే జగన్ గారికి అబ్బాయిలు లేరు, ఇద్దరు అమ్మాయిలే. జగన్ గారు రాజకీయ వారసురాలుగా ఎవరు వస్తారు, వస్తే కూతులే రావచ్చు. కానీ ఆ రోజు ఇప్పుడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు రావాల్సిన సమయం ఇది కాదు. వాళ్ళ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వారసత్వం సహజంగా మన తెలుగు సాంప్రదాయాల్లో కావచ్చు, మనం భారత సమాజ సాంప్రదాయాలు చూసినప్పుడు ఎమోషనల్గా రక్త సంబంధికులనే కనెక్ట్ అవుతారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు వారసుడుగా ఎవరు కనెక్ట్ అవుతాడు? ఖచ్చితంగా పిల్లలే కనెక్ట్ అవుతారు. కానీ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళు రావాల్సిన సమయం వచ్చినప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు. అది చాలా సుదీర్ఘం ఉంది. ఎందుకంటే జగన్ గారు ఇప్పుడు పొలిటికల్లో యంగ్ టర్క్, 50 ఏళ్ళు చుట్టూ ఉన్నాడు. ఇంకా 20-25 ఏళ్ళు రాజకీయాలు చేస్తాడు. ఆ 25 ఏళ్ళ తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ రోజు ఆలోచించుకుంటారు తప్ప అప్పటి వరకు అదే వాళ్ళు రావచ్చు. యూట్యూబ్లో జరుగుతున్న చర్చల కారణంగా అయితే రారు. ఎప్పుడన్నా రావచ్చు వాళ్ళు, బట్ యూట్యూబ్లో జరుగుతున్న చర్చల కారణంగా రారు. కారణం ఏంటంటే యూట్యూబ్లో జరుగుతున్న చర్చ ఏంది? జగన్ అరెస్ట్ చేసేస్తారు, లేదా భారతి గారిని అరెస్ట్ చేస్తారు, విధులైన పరిస్థితిలో కుమార్తె వస్తుంది. ఇది జరగదు. రావాల్సినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వస్తారు. అది యూట్యూబ్లో జరుగుతున్న చర్చల కారణంగా అయితే రారనేది నా క్లారిటీ ఉంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.